హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వెంచూరా సక్సీడర్ డైరెక్టర్ చారీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం చారీ గారు. నమస్తే అండి. చారీ గారు, మ్యూచువల్ ఫండ్స్ అంటే పెద్ద సముద్రం లాంటిది అంటారు. చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి. చాలామందికి తెలీదు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మాత్రమే తెలుసు, బట్ అందులో ఉండే రకాలు తెలీదు, అందులో ఉండే స్టాక్స్ తెలీదు, ఎన్నో రకాలుగా ఉంటాయి. అసలు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఓకే, 44 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. అందులో ఒక్కో కంపెనీలో యావరేజ్గా కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ తీసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కో కంపెనీలో 8 మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్, ఒక్కో ఫండ్ మేనేజర్ కింద అరౌండ్ 20-25 మెంబర్స్ టీమ్. అలాగా మనకి ఉన్నవి మోర్ దెన్ 8,000 స్టాక్స్. నిజంగా కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది ఒక సముద్రమేనండి. ఓకే, మనది ఇండియన్ ట్రెడిషనల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రెడిషనల్, అంటే సింపుల్గా సబ్జెక్ట్ సింపుల్గా ఉండాలి, అది గ్యారెంటీడ్ రిటర్న్ ఇవ్వాలి, ఇలా ఉండేది. బట్ మ్యూచువల్ ఫండ్స్కి ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే 38 lakh crore ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే కొంతవరకు అర్థమై ఇన్వెస్ట్మెంట్ చేసే ఫార్చునేట్గా రీటైల్ ఇన్వెస్టర్స్ పెరిగారు. బట్ ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది, అంటే కొంతవరకు వచ్చింది, ఇంకా చాలా ఉంది రావాల్సింది. సో ఈ కన్ఫ్యూషన్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, రిజిస్ట్రార్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అందులో కేటగిరీస్ అంటే ఏంటి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యూచువల్ ఫండ్ బేసిక్ సబ్జెక్ట్ ఏంటంటే డెట్ ఈక్విటీకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ బేసిక్స్ అర్థమైపోతుంది. డెట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కంపెనీ వచ్చింది. ఆ ఎక్స్ కంపెనీలో మీరు ఏం చేశారంటే 1 లక్ష రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగా ఉందంటే, నా ఇన్వెస్ట్మెంట్కి నాకు ఎవ్రీ మంత్ కానీ, ఎవ్రీ క్వార్టర్లీ కానీ, ఎవ్రీ ఇయర్లీ కానీ నా వడ్డీ నాకు ఇచ్చేసేయండి, నా ఇంట్రెస్ట్ నాకు ఇచ్చేసేయండి, నేను అడిగినప్పుడు 4 లక్ష రూపాయలు నాకు ఇచ్చేసేయండి. అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఆ కంపెనీ, ఆ బిజినెస్ రన్ అవ్వడానికి వాళ్ళకి అప్పుగా ఇస్తున్నారు మీ మనీని. దీన్ని డెట్ ఫండ్స్ అంటాం మనం. ఓకే, నేనేం చేశానంటే సేమ్ ఎక్స్ కంపెనీలో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆ ప్రాఫిట్ అండ్ లాసెస్కి సంబంధం ఉంది. మీ ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ అండ్ లాసెస్కి సంబంధం లేదు, కానీ నా ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ అండ్ లాసెస్కి సంబంధం ఉంది. కంపెనీ పెరిగితే ప్రాఫిట్స్ ఇవ్వండి, లాస్ అవుతే లాస్ అవుతారు. ఓకే, ఒక 10 years తర్వాత ఏమైందంటే కంపెనీ ఒక 100 times గ్రో అయింది. నాకేం జరిగింది, నా 1 లక్ష రూపాయలు 1 కోటి రూపాయలు అయింది. కానీ మీకేం జరిగింది, మీ 1 లక్ష రూపాయలు అలానే ఉన్నాయి, అలాగే ఉంది, 1 లక్ష రూపాయలు లాగానే ఉంది. కానీ మీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్, మీ ఇంట్రెస్ట్ మీకు వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెట్ అండ్ ఈక్విటీ. అంటే మనం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, డెట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఒక కంపెనీకి, ఆ కంపెనీ బిజినెస్ రన్ అవ్వడానికి అప్పుగా ఇస్తున్నాము. ఆ కంపెనీస్ మనకి ఇంట్రెస్ట్ పే చేస్తాయి. కొన్ని కంపెనీస్ ఎక్కువ పే చేస్తాయి, కొన్ని కంపెనీస్ తక్కువ పే చేస్తాయి. ఈ డెట్ కేటగిరీలో ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే కాదండి, ఈవెన్ మీరు ఎఫ్డీలో మనీ పెట్టినా, పిఎఫ్లో మనీ పెట్టినా, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో, ఈ బాండ్స్లో, వేటిలో పెట్టినా ఈ డెట్ కేటగిరీలోనే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వాళ్ళందరూ కలిసి రకరకాల పేపర్స్, ఓకే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పేపర్స్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేపర్స్ అనుకోండి, వీటిలో ఇన్వెస్ట్ చేసి మనకు ఆ ఇంట్రెస్ట్ని ఇస్తూ ఉంటారు. సో ఇది డెట్ కేటగిరీ. ఈక్విటీ కేటగిరీ ఏమో నేను చెప్పినట్టు కంపెనీ ప్రాఫిట్స్ అండ్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో రివర్స్ అయింది అనుకోండి, కంపెనీ లాస్ అయింది, బ్యాంక్రప్ట్ అయింది, ఒక 50% లాస్ అయిపోయింది. మీ 1 లక్ష రూపాయలు మీకు అలాగే ఉన్నాయి, గ్యారంటీగా ఉన్నాయి. కానీ నా 1 లక్ష రూపాయలు 50,000 అయిపోయింది, 50% డ్రాప్ అయిపోయింది. సో ఈ ఈక్విటీ అంటేనేమో ప్రాఫిట్ అండ్ లాస్లో భాగము, డెట్ అంటేనేమో కంపెనీకి బిజినెస్. భయం అనేది ఉంటుంది కదండి, ఒకవేళ లాస్ అయితే డబ్బులు పోతాయని, అందుకే ఇన్వెస్ట్ చేయరేమో కదా. యా, సో ఇక్కడ మీరన్న సిచ్యువేషన్ ఏంటంటే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ ఇష్యూ వస్తుంది. అంటే ఆ పర్టికులర్ కంపెనీ పోతుంది, ఆ కంపెనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉందని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు అన్న లాస్ ఈక్విటీకి కూడా వర్తిస్తుంది అండ్ డెట్కి కూడా వర్తిస్తుంది. అందుకని డెట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో 3 categories ఉంటాయి: లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్స్ అండ్ క్రెడిట్ రిస్క్ ఫండ్స్. ఓకే, ఇందులో మళ్ళీ ఈ కంపెనీస్లో కరెక్ట్గానే ఇన్వెస్ట్ చేయాలా లేదా అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే CRISIL రేటింగ్ ఉంటుంది.
క్రిజిల్ రేటింగ్లో ట్రిపుల్ ఏ రేటెడ్ పేపర్స్ ఏంటి, AA రేటెడ్ పేపర్స్ ఏంటి, అండ్ ఓన్లీ ఏ పేపర్, BBB పేపర్స్, ఈ పేపర్స్లో చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ డెట్ ఫండ్స్ లో మనం చూడాల్సింది ఏంటంటే క్రిజిల్ రేటింగ్ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అందులో ప్యూర్ లిక్విడ్ ఫండ్స్ అవుతాయి కనుక 1 ఇయర్లో మనకి అరౌండ్ 4% రిటర్న్ వర్కౌట్ అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ టెన్యూర్ ఉంది అంటే 2 ఇయర్స్లో మనకు ఒక 6% వరకు వర్కౌట్ అవుతుంది. క్రెడిట్ రిస్క్ ఫండ్స్కి వెళ్తే కనుక 7 to 8% రిటర్న్ వర్కౌట్ అవుతుంది. దిస్ ఈజ్ ద డెట్ కేటగిరీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఈక్విటీ కేటగిరీకి వద్దాం. ఈక్విటీలో కూడా మనకి లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇండియాలో మోర్ దెన్ 8,000 స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి. అందులో టాప్ 100 స్టాక్స్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. సెబీ కేటగరైజేషన్ ప్రకారము వాళ్ళ నెట్వర్త్ని బేస్ చేసుకొని టాప్ 100 స్టాక్స్ని మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. 101 నుండి 250 స్టాక్స్ వరకు మనం మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. 250 అండ్ అబోవ్ మిగతావన్నీ చిన్న కంపెనీస్. స్మాల్ క్యాప్ కంపెనీస్ గ్రో అవుతూ మిడ్ క్యాప్స్లోకి వస్తాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ గ్రో అవుతూ లార్జ్ క్యాప్లోకి వస్తాయి. ఓకే, ఇందులో నేను లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలా, మళ్ళీ ఈ కేటగిరీస్లో ఉన్న రిస్క్ ఏంటి, వీటికి ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాను ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు 0 ఇయర్స్ చైల్డ్ నుండి 15 ఇయర్స్ చైల్డ్ వరకు ఉన్నారనుకోండి. ఈ ఏజ్ గ్రూప్లో ఏమవుతుంది, వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. స్మాల్ క్యాప్స్ని మనము 0 ఇయర్స్ చైల్డ్ నుండి 15 ఇయర్స్ చైల్డ్తో కంపేర్ చేసుకోవచ్చు ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో. ఇప్పుడు మీరు చూడండి, ఎవ్రీ 5 ఇయర్స్కి వాళ్ళకు ఒక 2 feet గ్రోత్ మనం చూడొచ్చు వాళ్ళని. ఓకే, కానీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా అంతే, మనకి లెండింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్స్ బేసిక్గా ఏదైనా కరెక్షన్ వచ్చిందనుకోండి, స్మాల్ క్యాప్స్ ఎక్కువ కరెక్ట్ అవుతాయి, ఎందుకంటే కంప్లీట్ బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కంపెనీస్. ఓకే, కానీ రిటర్న్స్ వైజ్గా చూస్తే మిడ్ క్యాప్ కన్నా, లార్జ్ క్యాప్ కన్నా స్మాల్ క్యాప్స్కి హయ్యెస్ట్ రిటర్న్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే, రెండవది మిడ్ క్యాప్స్. మిడ్ క్యాప్స్ని మనం 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుండి 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కంపేర్ చేయొచ్చు. అంటే వాళ్ళు స్ట్రాంగ్ ఎనఫ్, అంటే ఆ లాస్ట్ 15 ఇయర్స్ కంటే ఇప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఎనఫ్ అయ్యారు, కానీ వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ లేదు. సో మిస్టేక్స్ ఎక్కువ అయ్యే అవకాశం అక్కడ ఉంది. అలాగే మిడ్ క్యాప్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఎనఫ్ అవుతాయి, కానీ ఒక్క మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ కంపెనీ లాస్లోకి వస్తుంది. సో ఇక్కడ కూడా కొంచెం స్ట్రాంగ్ ఎనఫ్ ఉంటాయి, కానీ లార్జ్ క్యాప్స్ అంత సేఫ్టీ కాదు ఇది. ఓకే, 30 ఇయర్స్ ఏజ్ అండ్ అబోవ్ వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, మెచ్యూర్డ్గా ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ అలా ఉంటాయి అన్నమాట, లార్జ్ క్యాప్ ఫండ్స్. ఓకే, సో లార్జ్ క్యాప్ అనే కేటగిరీకి మనకి కన్జర్వేటివ్గా ఉంటుంది, కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి. మిడ్ క్యాప్స్ అనేవి దానికంటే కొంచెం తక్కువ స్టాండర్డ్గా ఉంటాయి, కానీ ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్మాల్ క్యాప్స్ అనేవి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనము లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, లార్జ్ క్యాప్లోన ఒక కేటగిరీలో పెట్టకుండా అన్ని కేటగిరీలో డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. వీటన్నిటి కాంబినేషన్లో ఫండ్ మేనేజర్కి నచ్చినట్టు, అంటే ఫండ్ మేనేజర్ సిచ్యువేషన్ని బట్టి లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసే కేటగిరీని మనము ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ అంటాం. ఇది కాకుండా మన థీమాటిక్ ఫండ్, అంటే ఒక పర్టికులర్ సెక్టర్, ఫార్మా అయితే కనుక ఓన్లీ ఫార్మా సెక్టార్లోనే పెడతారు. ఒకవేళ ఆటోమొబైల్ సెక్టార్ అంటే ఆటోమొబైల్లో, మళ్ళీ అందులో ఆటోమొబైల్లో లార్జ్, మిడ్, స్మాల్ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ కేటగిరీలో ఉన్నవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, డైవర్సిఫైడ్ అంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ సెక్టార్, అంటే దీన్నే థీమాటిక్ ఫండ్స్ అంటారు. ఈ 5 రకాల ఫండ్స్ ఉన్నాయి. సో మా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి ఈక్విటీ ఫండ్లో అంటే చాలామంది ఓన్లీ లార్జ్ క్యాప్లోనే పెట్టండి అని అంటూ ఉంటారు. ఓన్లీ లార్జ్ క్యాప్ కాదు, ఓన్లీ మిడ్ క్యాప్ కాదు, ఓన్లీ స్మాల్ క్యాప్ కాదు, డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం, దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో డెట్ అయిపోయింది, ఈక్విటీ అయిపోయింది. థర్డ్ కేటగిరీ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ కేటగిరీ. బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, డెట్ని ఈక్విటీని కంబైన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేదే డెట్ అండ్ ఈక్విటీ కాంబ్. ఓకే, ఫండ్ మేనేజర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు, డెట్కి ఈక్విటీకి మధ్యలో ఇన్వెస్ట్మెంట్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. సో ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ గోల్డ్ టెన్యూర్ కనుక బిలో 3 ఇయర్స్ ఉంటే ప్యూర్ డెట్ ఫండ్స్కి మాత్రమే వెళ్ళండి. ఇక్కడ మీకు 1 ఇయర్ అయితే 4%, 2 ఇయర్స్ అయితే 6%, 3 ఇయర్స్ అయితే అరౌండ్ 7 to 8% వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ మార్కెట్కి ఎలాంటి సంబంధం ఉండదు, మీ గోల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు.
ఎస్ చారి గారు, మీరు ఒక మాట అన్నారు, డిఫరెంట్ కేటగిరీస్ కూడా చెప్పారు. సో లార్జ్ క్యాప్సుల్ అని అలా చెప్పారు కదా, సో అందులో నార్మల్ పర్సన్ ఇన్వెస్ట్ చేసే అంత రేట్లో ఉంటాయా స్టాక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డైరెక్ట్ స్టాక్ని కొనట్లేదు. ఓకే, మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ ఏంటంటే అన్ని స్టాక్స్ని బంచ్ ఆఫ్ స్టాక్స్ని చేసి దానికి ఒక యూనిట్ రేట్ ఇస్తాడు, ఆ పర్టికులర్ ఫండ్కి ఒక యూనిట్ రేట్ ఇస్తాడు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఫోలియో జనరేట్ అవ్వడానికి 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత 500,000 రూపీస్ ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఆర్ఎఫ్ స్టాక్ కొనాలనుకోండి, నేను 80,000 రూపీస్ పెట్టి కొనాలి ఒక స్టాక్ కొనాలంటే. కానీ ఎంఆర్ఎఫ్ స్టాక్ నేను ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్లో ఉందనుకోండి, నేను 1,000 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేసి ఎంఆర్ఎఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఈవెన్ 1,000 రూపీస్ పర్ మంత్, 500 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ని కూడా అలౌ చేస్తుంది. అలాగే 100 crores 200 crores ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ని కూడా అలౌ చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆలోచించాల్సింది నేను చెప్పినట్టు, బిలో 3 years అయితే డెట్ కేటగిరీ, 3 to 5 years అయితే బ్యాలెన్స్ కేటగిరీ. ఇక్కడ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 8 to 10% రిటర్న్స్ వర్కౌట్ అయిపోతాయి. మనం మినిమం 3 to 5 years టైం ఇవ్వాలి. మోర్ దెన్ 5 years అనుకోండి, లాంగ్ టర్మ్ గోల్స్కి కంఫర్టబుల్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 10% 12% రిటర్న్ ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్ అనేది డెఫినెట్లీ ఇట్స్ ఏ ఓషన్, చాలా పెద్ద సబ్జెక్ట్. కానీ దాన్ని సింప్లిఫై చేసి డెట్ ఫండ్స్ ఎప్పుడు యూస్ చేయాలి, బ్యాలెన్స్ ఫండ్స్ ఎప్పుడు యూస్ చేయాలి, ఈక్విటీ ఫండ్స్, ఈ 3 కేటగిరీస్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసామనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్ వెళ్తున్న కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, స్లోగా మనము ఇది చేసుకోవచ్చు అండి. ఎస్, థ్యాంక్ యూ చారి గారు. థ్యాంక్స్ అండి.